పరబ్రహ్మము చేత వ్యక్తము చేయబడిన ఒక రూపంగా భావన చేశారు తప్ప ఇదే పరబ్రహ్మం తప్ప ఈ రూపం కాకుండా వేరే రూపంలో ఉన్నది పరమేశ్వరుడు కాదని వాదించిన సంకుచిత బుద్ధి కలిగిన వారు కారు మహాత్ములు. తిక్కన గారు హరిహరుల యందు అభేద బుద్ధి పాటించారు. పోతన గారు కృష్ణ పరమాత్మ యందు పరమశివుణ్ణి దర్శించారు. శ్రీకృష్ణ కర్ణామృతం చేసిన లీలాశుకుడు నిరంతరం పంచాక్షరి మహామంత్రం చేసేవాడు. కృష్ణుడి మీద అద్భుతమైనటువంటి గ్రంథరచన చేశాడు. మధుసూదన సరస్వతి స్వామి వారు గొప్ప శ్రీచక్రార్చన చేశారు. అటువంటి వారు కృష్ణుడి మీద పరమాద్భుతమైనటువంటి గ్రంథరచన చేశారు. త్యాగరాజస్వామి నిరంతరం రామనామ సంకీర్తనం చేశారు. అలాగని ఆయన శివుడు పరబ్రహ్మం కాదు, శివుడు వేరు, రాముడు వేరు, విష్ణువు వేరు అలా ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. ఒక పరబ్రహ్మమే అనేక రూపములను పొందుతూ ఉంటుంది. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశ్శంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తమ సుప్రభాతం అంటారు శ్రీశైలంలో. ఆ ఉన్న ఒక్క పరబ్రహ్మమే ఒకసారి సృష్టి చేసినప్పుడు బ్రహ్మ, స్థితి చేసినప్పుడు విష్ణు, జ్ఞానమును అనుగ్రహించినప్పుడు శివుడు. ఆయనే సృష్టికర్తగా స్థితికర్తగా లయకర్తగా ఉంటారు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనసు గెలుచు హేలావతుడై అంటారు పోతన గారు భాగవతంలో. అదే తత్వాన్ని త్యాగరాజస్వామి ఆవిష్కరిస్తున్నారు. రాముడిని ఉద్దేశించి ఎవరిని నిర్ణయించిరిరా రామ, నువ్వు ఎవరిని నిర్ణయించారు అసలు పెద్దలు, నిన్నెట్లా ఆరాధించిరిరా? ఒక రూపానికి ఒక ఆరాధన ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, ఒక పదార్థం ఉంటుంది. శివుడు అనుకోండి అభిషేకం ఖచ్చితంగా ఉంటుంది, విష్ణు అనుకోండి తులసి దళాలతో ఆరాధన ఉంటుంది. నువ్వు ఎవరిని నిర్ణయించారు, నువ్వు ఎవరివరి ఎట్లా ఆరాధన చేశారు? నరవరా, నరుల చేత కీర్తింపబడేవాడా? శివుడనో మాధవుడనో కమలభవుడనో పరబ్రహ్మమనో? నువ్వు శివుడు అని కీర్తించారా, మాధవుడు అని కీర్తించారా, కమలభవుడు అంటే చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త అని కీర్తించారా? కాదు కాదు, ఈ మూడిటి సమాహార స్వరూపమైన పరబ్రహ్మస్వరూపమని కీర్తించారా? నీ పేరు రామ. రామ అన్న పేరు అందరికీ తత్వం అర్థం కావాలని వశిష్ఠ మహర్షి పెట్టారని చెప్పడం కోసం త్యాగరాజస్వామి ఎంత అందంగా మాట్లాడుతున్నారంటే, శివతత్వానికి అంతటికీ కూడా ప్రాణప్రదమైనది పంచాక్షరీ మహామంత్రం. అటువంటి పంచాక్షరీ మహామంత్రానికి జీవమైనటువంటి బీజాక్షరం మ తీసేశారనుకోండి, న శివాయ అంటే ఆయన మంగళప్రదుడు కాడు, ఆయన శుభంకరుడు కాడు, ఆయన కళ్యాణకారకుడు కాడు అని నిందావాక్యం అవుతుంది. మ ఉందనుకోండి, నమస్కారం చేస్తున్నాను కళ్యాణప్రదునకు అవుతుంది. మా జీవం శివ సంబంధమైనటువంటి మంత్రానికి. మాధవ మంత్రమునకు, మాధవుడు అంటే మా అంటే లక్ష్మి, ధవుడు అంటే భర్త. విష్ణు మంత్రమునకు, నారాయణ మంత్రమునకు రా జీవం. రా తీసేశారనుకోండి, నారాయణ మంత్రంలోంచి న ఆయనాయ, ఆయనము అంటే ఆధారపడడం, అన్నిటికీ ఏది ఆధారమయ్యున్నదో అది ఆయనము. రా తీసేశారనుకోండి, న ఆయనాయ, నువ్వు ఎవ్వరికి ఆధారభూతుడవు కావు, నీవు ఎవ్వరిని రక్షించువాడవు కావు, నువ్వు దేనికి స్థితికర్తవు కావు. అప్పుడు నిందావాక్యం అవుతుంది. రా విష్ణు మంత్రంలో జీవం, మా శివమంత్రంలో జీవం. ఈ రెండు జీవ సంబంధమైన అక్షరములు తీసి కలిపితే వచ్చినదే రామ. అంటే ఆయన అప్పుడు విష్ణువా శివుడా అంటే ఆయన శివుడు విష్ణువు కూడా. అందుకే తత్వమసి మహావాక్యాన్ని మంత్రస్వరూపంగా అనువాదం చేస్తే రామ. తత్వత్వము అసి, అది ఇది అయి ఉన్నది, జీవ బ్రహ్మైక్య సిద్ధి. అదే రకాల అకార మకారముల చేత రామ. రామ అంటే తత్వమసి మహావాక్యాన్ని పలికినట్టు. శివ విష్ణువుల యొక్క సారభూతమైన మంత్రములలోని జీవాక్షరముల యొక్క సమ్మేళనమే రామనామం కదా. అయినప్పుడు రామ అంటే శివుణ్ణి పూజించట్లేదని అన్నవాడెవడు?
రాముడి శివస్వరూపం కాదని ఎవడనగలడు? రాముడు విష్ణుస్వరూపం కాదని ఎవడనగలడు? ఆయన పరబ్రహ్మం. నువ్వు ఏ రూపంగా ఏ పేరుతో ఎలా పిలిస్తే అలా. నా మనవడే, నాకు ముచ్చట పంచగడతాను, మా ఆవిడికి ముచ్చట వాడికి లాల్చీ వేస్తాను, మా అబ్బాయికి ముచ్చట ప్యాంట్ వేస్తాను, నా కోడలికి ముచ్చట వాడికి నిక్కరేస్తాను, వాడి చెల్లికి ముచ్చట ఓ పంజాబీ దుస్తులు తొడుగుతుంది. ఎవరికి ఏ ఇష్టమని ఏ దుస్తులు తొడిగినా ఆఖరికి మాత్రం వాడు ఆ మనవడే. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనబడి ప్రీతిచ్చాడు. అట్లాగే భగవంతుడు కూడా అంతే. అటువంటి భగవంతుడు పరబ్రహ్మస్వరూపం రాముడు. రాముడిని అర్చిస్తే అందరినీ అర్చన చేసినట్టు. ఈ వివరము తెలిసిన ధనులకు మ్రొక్కెద. ఎవరు ఈ తత్వాన్ని తెలుసుకుని ఉన్నారో రాముడు ఇది మాత్రమే అని అనకుండా రాముడు పరబ్రహ్మము అని అనగలిగినటువంటి వారెవరో వారు ధనులు. వాళ్ళకి నేను నమస్కరిస్తానంటున్నారు త్యాగరాజస్వామి. వితరణ గుణ త్యాగరాజనుత, ఇవ్వడము మాత్రమే తెలిసినవాడు రాముడు. రామాయణంలో మీరు రామచంద్రమూర్తి తత్వాన్ని గ్రహిస్తే రామతత్వంలో ప్రధానమైనటువంటి విషయం రాముడు బాకీ ఉంచుకోడు. రాముడు బాకీ పడిపోయింది ఎవరికైనా ఉంటే హనుమకొక్కరికి. ఆయనే చెప్పుకున్నాడు, నేను నీకు ప్రత్యుపకారం చెయ్యలేను హనుమ, అందుకని మదంగీ జీర్ణతాం యాతు ఎత్తయోపకృతం కపీహి. మదంగీ జీర్ణతాం యాతు. ఎందుకనంటే నువ్వు సీతమ్మ జాడ తెలియకుండా పోయినప్పుడు జాడ కనిపెట్టావు. నేను నీకు ప్రత్యుపకారం చేయాలంటే నీ భార్య కూడా కనపడకుండా పోవాలి, నీకు అటువంటి ఆపద రాదు. అందుకని నీ ఉపకారము నా శరీరంనందు జీర్ణమైపోవుగాక అన్నాడు. తప్ప రాముడికి ఏది చేసినా వెంటనే ప్రత్యుపకారం చేసేస్తాడు. అంతటి మహానుభావుడు. వితరణ గుణ, ఇవ్వడమే లక్షణముగా ఉన్నవాడా. త్యాగరాజనుత, త్యాగరాజు చేత కీర్తింపబడినవాడా. అందుకే ఇవాళ వేదిక మీద బహుశా నిర్వాహకులు ఎంత తెలివితేటలుగా ఉంచారంటే ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉంచారు, అక్కడ లక్ష్మణ సీతా హనుమత్ సమేతుడైన రామచంద్రమూర్తిని ఉంచారు. త్యాగరాజస్వామి వారి హృదయాన్ని అనుసరించి వేదిక మీద ఆ దైవీమూర్తుల సన్నిధానం కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి అంత గొప్పగా తత్వబోధ సమాజానికి చేస్తున్నారు త్యాగరాజస్వామి. విచిత్రం ఏంటంటే ఎంతమంది ఎన్ని చెప్పినా సంకుచిత బుద్ధితో ప్రవర్తించే వారి యొక్క బుద్ధి మాత్రం ఎప్పటికీ మారకుండా సమాజంలో అలాగే వాళ్ళు ఉండడం ఆశ్చర్యకరం. ఎవరని
శివమంత్రమునకు మా జీవము శివమంత్రమునకు మా జీవము Nagavaru